చూడు మురారి, ప్రతి మూల శుభ్రం చేయాలి నువ్వు. ఎక్కడ వదలకూడదు. అలాగే అమ్మగారు. అరే అమ్మా, ఇక్కడేం జరుగుతోంది? పని చేయిస్తున్నానే, ఇంకేముంది. చాలా గొప్ప రోజు ఇవాళ. నిన్నింట్లో 6 సుమంగళ్ళ వ్రతం చేయించాం కదా. ఈ రోజు అందరూ శివుడికి ఇంకా పార్వతీదేవికి భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్లి అభిషేకం చేయించాల్సి ఉంటుంది. అలాగా? ఈ రోజు పాయసాన్ని ప్రసాదంగా చేస్తారు. గన్నేరు పప్పుని మెత్తగా నూరి దాన్ని పెద్ద కలశంలో వేసి శివలింగం దగ్గర పెట్టడం జరుగుతుంది. ఆ పప్పుని పాలలో కలిపి ఆ సుమంగళ్ళు మహాశివుడికి అభిషేకం చేస్తారు. అప్పుడే వ్రతం సంపూర్ణం అవుతుంది. మురారి, ఇంకా ఏం చేస్తున్నావు? కానీ త్వరగా పని పూర్తి చేయి. ఆ మూలు వదిలేసావు చూడు, సరిగ్గా శుభ్రం చేయి నువ్వు. అలాగేనమ్మా. కేశవ్, నువ్వు వెళ్ళి కాస్త గుమాస్తా గారిని పిలుచుకురా. రాధిక, మన ఇంటికి ఒక అతిథి వచ్చారు కదా, సాగర్ గారు. వెళ్ళి ఆయన నేను రమ్మనని చెప్పి పిలుచుకురా. అలాగే నానమ్మా. వ్రతంలో ఈ నియమం ఉందని నేనెప్పుడు చిన్నప్పుడు కూడా వినలేదే. ఇదే నియమమో అర్థం కావడం లేదు. నేను కూడా ఎప్పుడు వినలేదు. కానీ కొన్ని రోజులుగా మన ఇంట్లో చాలా విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. బహుశా అందుకే అమ్మ చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టుంది. అంటే అంటే ఏంటంటే, ముందేమో మా ప్రతాప్ అన్నయ్య విషయం, ఆ తర్వాత మీరు తల్లి కాబోతున్న విషయం. ఆ విషయం నిజమా అబద్ధం అనేది మీకు మాత్రమే తెలుసు, అవునా? ఈ ప్రియోధనుందే నన్ను మాటలంటానికి ఒక్క అవకాశం కూడా వదులుకోదు. ఎప్పుడు చూసిన గండు పిల్లలాగా మీద పడిపోతుంటుంది. మీరు నన్ను పిలిచారా? అవును, మీరు వెళ్ళిపోతున్నారని నేను విన్నాను బాబు. అవును. అంత తొందరే ఉంది బాబు. మా శివ పని పూర్తయ్యాక, ఈ కేసులన్నీ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోవచ్చు కదా. అది ఒకవేళ వాయిదా వచ్చిందంటే అప్పుడు నేను తిరిగి వస్తాను. ప్రస్తుతం నేను బయలుదేరటమే మంచిది.